జరిగే రంగానాడు బహిరంగ సభకైతే హాజరవబోతున్నారు. దానికి సంబంధించి విశాఖలో భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి ఆశా కిరణ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. తండ్రి గారి ఆశయ సాధన కోసం చాలా గట్టిగా ముందుకు వెళ్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఒక సభ నిర్వహించడం, ఇంతమంది లక్షలాది మంది ప్రజల మధ్య రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చాలా ఆనందంగా ఉందండి. మొన్నటి ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామంది రాధారంగ మిత్రమండలి సభ్యులు నాకు కాల్ చేయడం జరిగింది. చాలామంది వచ్చి కలిశారు. ఇంకా కలవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రంగ గారి ఆశయాలను ముందు తీసుకెళ్తానని చెప్పి నాకు చాలా హోప్ఫుల్గా ఉంది. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మరి ఎటువంటి షెడ్యూల్స్ వేసుకున్నారు? పొలిటికల్గా చూసుకున్నట్లయితే చాలా కూటమి ప్రభుత్వం కానీ లేదంటే గత ప్రభుత్వం కానీ చాలా డిస్టర్బెన్సెస్గా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ నాన్నగారి వర్ధంతి రోజున బహిరంగ సభ నిర్వహించి ఆయన ఆశీస్సాలు ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు? ఎటువంటి షెడ్యూల్స్ వేసుకుంటున్నారు? మా రాధారంగ మిత్రమండలికి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదండి. మేము చారిటబుల్ ఆర్గనైజేషన్, నలుగురికి సహాయం చేస్తాము. ఒక సొసైటీ కోసం, మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తాము. సో ఎలాంటి పొలిటికల్ అఫిలియేషన్ లేదు, ఎవరితో సంబంధాలు లేవు. నేను ఇప్పుడు వచ్చేది రాధారంగ మిత్రమండలి టీమ్ని స్ట్రెంథన్ చేయడానికని వస్తున్నాను. కాబట్టి మాకు పాలిటిక్స్తో సంబంధం లేదు. రాధారంగ మిత్రమండలిలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని జాతులు మతాలు అందరూ ఉన్నారు. సో ఇది ఒక పొలిటికల్ ఇది అనేది దాంతో ఎఫిలియేషన్ అనేది లేదు. అదే. సో మీ పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడుతున్నారు. చాలామంది కూడా మీరు ప్రత్యక్షంగా మీకు ఆహ్వానాలు వచ్చినాయి. ప్రత్యేకించి చాలామంది వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని చాలా చోట్ల ప్రచారం కూడా చేసేస్తున్నారు. రంగా గారి కుమార్తె వైసీపీలో జాయిన్ అవుతున్నారని చెప్పి కూడా చాలామంది ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు మీ నుండి పొలిటికల్ ఎంట్రీ గురించి కానీ, లేదంటే ఇలా ప్రచారాలు చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతం నేను ఎలాంటి పొలిటికల్ డెసిషన్స్ తీసుకోలేదండి. నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు. నా మొట్టమొదటి టార్గెట్ రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథన్ చేయటం. వాళ్ళ కోసం నా రోడ్ మ్యాప్ ఇందాక అడిగారు కదా, వాళ్ళ కోసం నేను మొత్తం స్టేట్ వైడ్ తిరుగుతాను, అందరినీ కలుసుకుంటాను, నా టీంని నేను స్ట్రెంథన్ చేసుకుంటాను. అది నా టార్గెట్. నా రోడ్ మ్యాప్ అనేది నేను రంగనాడు రోజున అందరికీ బహిరంగంగా చెప్తాను నేను. సో అన్నయ్య గారితో, రాధా గారితో అనుబంధం, అలాగే ఆయన ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తున్నారో, ఆయన అడుగుజాడల్లోనే ముందుకు వెళ్తారు. ఆయనకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీరు? మా అన్నయ్య గారి సపోర్ట్ నాకు తప్పకుండా ఉందండి. మా ఫ్యామిలీ సపోర్ట్ ఇంకా వంగవీటి ఫ్యామిలీ సపోర్ట్ కూడా అందరి సపోర్ట్ నాకు ఉంది. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. బట్ బయట అన్న చెల్లెల మధ్య క్లాషెస్ ఉన్నాయి, అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు అని చెప్పే చిన్నవి వస్తూ ఉన్నాయి. వాటికి మీరే ఇచ్చే ఆన్సర్? అలాంటి క్లాషెస్ ఏం లేవండి. మీరు ఏదైనా గాసిప్ క్రియేట్ చేసి క్లాషెస్ లేదు, బయట చాలా చెప్తూ ఉన్నారు వాళ్ళిద్దరికి, అందుకని ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చారు, ఇప్పుడు దాకా పరోక్షంగా చేశారు అని చెప్పి కూడా చెప్తున్నారు. లేదండి, రాధా గారు పాలిటిక్స్లో ఉన్నారు, నేను సోషల్ సర్వీస్ కోసం బయటకు వచ్చాను. సో డిఫరెన్స్ ఉందండి. సో ఆయన సపోర్ట్ సోషల్ కాజ్ కోసం ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే నేను రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథన్ చేయడానికి వచ్చాను కాబట్టి ఆయన సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. మా మధ్య ఎలాంటి క్లాషెస్ అనేది ఏమీ లేవు. సో అనవసరమైన గాసిప్స్ని నమ్మకండి. అది. సో ఫైనల్గా కుల మతాలకు అతీతంగా మీరు ముందుకు వెళ్తున్నారు, కానీ ఒక కులానికి సంబంధించే వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పి బయట కూడా టాక్ నడుస్తుంది. ఏం చెప్తారు దీనికి మీరు ఇచ్చే ఆన్సర్? రంగా గారు అన్ని కులాల కోసం పనిచేశారండి. ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా సహాయం కోరినా నీ కులం ఏంటి, మతం ఏంటి అని ఎప్పుడు అడగల. అన్ని కులాల కోసం పనిచేశారు ఆయన. పేద బడుగు బలహీన వర్గాలు అందరి కోసం పనిచేశారు. సో అందరూ ఆయన నోన్ చేసుకున్నారు. అలాగే కాపు సామాజిక వర్గం కూడా, ఎందుకంటే ఆయన కాపు సామాజిక వర్గం నుంచి కాబట్టి ఆయన కులదైవం కింద పూజిస్తున్నారు. కానీ ఆయన అన్ని కులాల కోసం పనిచేశారు. అన్ని కులాల వాళ్ళు ఆయన అభిమానులు ఉన్నారు. కాబట్టి ఒక కులం అని చెప్పి నేను చెప్పలేనండి. సో ఫైనల్గా నాన్నగారితో మీ మెమరీ ఏమైనా షేర్ చేసుకుంటారా? వర్ధంతి కూడా వస్తుంది కాబట్టి ఆయనతో ఉన్న మీకు అనుబంధం, ఒక స్వీట్ మెమరీ ఏదన్నా ఆయనతో ఉన్నది ఏదన్నా? ఆయన చాలా బాగా పాటలు పాడేవారండి. అది హీ హ్యాడ్ అమేజింగ్ వాయిస్. ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అంటే మంచి పాటలు పాడేవారు. అక్కినేని నాగేశ్వరరావు పాటలు అంటే చాలా ఇష్టం అప్పట్లో. అది స్వీట్ మెమరీస్ అనమాట మా నాన్నగారితో. అది. సో డిసెంబర్ 26న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. రంగానాడులో ఆవిడ రోడ్ మ్యాప్ను కూడా చెప్పబోతున్నారని కూడా ఆశా కిరణ్ అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.